హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సకినాలు. ఇవి మా తెలంగాణలో ఎక్కువగా సంక్రాంతి ఫెస్టివల్కి చేసుకుంటారు. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేయడానికి నేను 3 kgs రైస్ తీసుకున్నాను. వీటిని వాటర్తో క్లీన్గా వాష్ చేసుకొని వాటర్ పోసి ఒక నైట్ అంతా నానబెట్టి పెట్టాలి. ఒక 8 hours నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నానబెట్టిన బియ్యాన్ని వాటర్ తీసేసి ఒక 1/2 hour పాటు జాలి లాంటి గిన్నెలో వేసుకోవాలి. వీటిని ఒక కాటన్ క్లాత్లో ఆరబోయాలి. ఒక 1-2 hours ఆరబోయాలి. చేతికి తడి అంటకుండా ఉండేలాగా ఆరిన తర్వాత వీటిని పిండి గిన్నెలో పిండి పట్టించుకోవాలి. మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఒక kg బియ్యానికి 1 tablespoon చొప్పున 3 tablespoons సాల్ట్ వేసుకోవాలి. కేజీకి 1/2 kg చొప్పున నువ్వులు వేసుకోవాలి. 3/4 kg నువ్వులు, 3 teaspoon ఓమ వేసుకోవాలి. ఇది కొద్దిగా డస్ట్ ఉంటుందని కడిగి వేసుకున్నాను. వీటన్నింటినీ పిండిలో బాగా కలుపుకోవాలి. ఉప్పు, నువ్వులు అన్ని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని 2 భాగాలుగా చేసి ఫస్ట్ హాఫ్ పిండిని వాటర్ పోసి కలుపుకోవాలి. తర్వాత మిగతా సగం కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ పోసి కలపడం వల్ల ఎక్కువగా వాటర్ పీల్చేసుకొని అవి సకినాలు ఆరడానికి టైం బాగా పడుతుంది. అందుకోసం ఫస్ట్ సగం పిండిని తడుపుకోవాలి. అది అయిపోయిన తర్వాత మిగతా పిండిని వాటర్ పోసి తడుపుకొని సకినాలు చేసుకోవాలి. పిండిని ఇలా మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా తడుపుకోవాలి. అది కొంచెం నానిన తర్వాత చేతికి అంటుకోకుండా వస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని సకినాలు పోసుకోవాలి. ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఒక కాటన్ క్లాత్లో ఇలా చిన్న చిన్నగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా సకినాలు పోసుకోవాలి. ఈ విధంగా తడుపుకున్న పిండిని మొత్తం అయిపోయే వరకు సకినాలు పోసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వీటిని ఆరనివ్వాలి. ఇవి ఆరిన తర్వాత జల్లిగంటతో ఒక ప్లేట్లోకి ఒక్కొక్కటిగా తీసి ఇలా పెట్టుకోవాలి. మనం వేయించుకోవడానికి సరిపడా తీసుకోవాలి. ఇవి ఆరకపోతే ఇరిగిపోతాయి. వీటిని వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెడితే 1 month వరకు ఫ్రెష్గా ఉంటాయి.